Hello everybody, welcome back to Zesty Nimbu. This is Sri Rekha. First of all, a very happy Dasara to everyone. Today, I have recorded a very special podcast along with my grandmother. In this, we talk about the significance of Navratri and Dasara. The podcast is in Telugu, so for all the non-Telugu speakers, kindly follow with the subtitles. Namaskaram, Amamma. చాలా ధన్యవాదాలు మీరు మా పాడ్కాస్ట్కి వచ్చి మాతోటి షో చేస్తున్నందుకు. మొదటిగా మీకు నవరాత్రుల తర్వాత విజయదశమి శుభాకాంక్షలు. ఈరోజు మనము నవరాత్రుల మీద ఈ పాడ్కాస్ట్ చేద్దాం అనుకున్నాము. సో నా మొదటి ప్రశ్న వచ్చేసి, మనకి ఎన్ని రకాల నవరాత్రులు ఉంటాయి? శ్రీమాత్రే నమః. అమ్మ రేఖ, నవరాత్రులు 3 రకాలుగా చెప్పుకుంటాం. శరన్నవరాత్రులు, వసంత నవరాత్రులు, గణపతి నవరాత్రులు అని ఇలా చేస్తుంటాం. శరన్నవరాత్రుల్లో లలితా పరమేశ్వరికి పూజాధికాలు జప హోమ అర్చన విధానాలతో అమ్మవారిని షోడశోపచారాలతో ఎవరి వీలును బట్టి వారు ఈ 9 రోజులు యథావిధిగా పూజించడం మన ఆచారం. అలాగే వసంత నవరాత్రాలు, వసంత ఋతువు ఆగమనంతో ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు అమ్మవారిని సీతారాములను 9 రోజులు షోడశోపచారాలతో పూజించడాన్ని వసంత నవరాత్రాలు అంటాం. ఇక గణపతి నవరాత్రాల్లో కూడా 9 రోజులు యథావిధిగా గణపతిని పూజించడాన్ని గణపతి నవరాత్రాలు అంటాం. సో ఇది 3 రకాల నవరాత్రులు ఉంటాయి అన్నమాట అయితే. అవును. ఓకే అమ్మమ్మ, ఇప్పుడు శరన్నవరాత్రులు అంటే దాని ఆంతర్యం ఏంటి? అంటే మనం ఎందుకు సెలబ్రేట్ చేస్తాము? దీని సిగ్నిఫికెన్స్ ఏంటి? శరన్నవరాత్రుల్ని మనం ఆశ్వీజ మాసంలో చేస్తుంటాము. దీనికి అసలు మూల కథ ఏమిటంటే, మార్కండేయ పురాణంలో ఉన్నటువంటి కథలో ఏమిటంటే, అమ్మవారిని శుంభనిశుంభులు అనేటటువంటి రాక్షసులు వాళ్ళు మోహిస్తారు. మోహించి మమ్మల్ని పెళ్లి చేసుకోమని అడిగితే ఆవిడ చెప్తారు, మీ ఇద్దరిలో ఎవరైనా సరే నన్ను యుద్ధంలో జయించినట్టయితే వాళ్ళని నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్తారు. అని చెప్పి మీరు యుద్ధానికి రమ్మని చెప్తారు. ఆవిడ యుద్ధానికి రమ్మని చెప్తే, మేమెందుకు, మా కింద పనిచేసేటటువంటి సైనికాధికారులు ఉన్నారు, చంద్రుడు ముండు తర్వాత రక్తబీజుడు వాళ్ళు ఉన్నారు, వాళ్ళని పంపిస్తామని చెప్పి వాళ్ళని పంపిస్తే వాళ్ళని ఆవిడ జయించి వసిస్తారు. వసించిన తర్వాత వీళ్ళ వంతు వచ్చి వీళ్ళు కూడా వచ్చి ఆవిడతో యుద్ధం చేస్తారు. యుద్ధం చేస్తే ఇద్దరిని కూడా శుంభుణ్ణి నిశుంభుణ్ణి ఇద్దరిని కూడానేమో జయించి వధిస్తారు. వధించడం అంతా ఈ విషయాలన్నీ కూడా 9 నవరాత్రుల్లో 9వ రోజు అయినటువంటి నవమి నాడు జరుగుతుంది. 10వ రోజు విజయదశమి. ఆ విజయదశమి నాడు అమ్మవారికి దేవతలందరూ కూడా ఇంత గొప్ప కార్యాన్ని చేసి జయించింది కాబట్టి ఆవిడకి రాజరాజేశ్వరిగా పట్టాభిషేకం చేస్తారు. ఇది ఏమిటంటే, మంచి మీద చెడు, మంచిని పెంచి చెడు మీద మంచి ప్రతిపాదించి చెడుని పారదోలడం అనేటటువంటి విషయానికే ఇది ఒక ప్రతీక. అలాగే జరుగుతూ ఉంటుంది. అందుకోసం అని చెప్పి దసరా నవరాత్రులను చేస్తూ ఉంటారు. అమ్మ, ఇప్పటి వరకు మీరు అమ్మవార్ల గురించి చెప్పారు. సో ఈ అమ్మవార్లు మనం పూజిస్తాం కదా, వాటి పీఠాలు గుళ్ళు చాలా ఉన్నాయి కదా, వాటి గురించి కొన్ని గుళ్ళ గురించి మీకు తెలిసినవి చెప్పరా? అలాగేనమ్మా. ఇప్పుడు మనం పూజించేటటువంటి పీఠాలు గుళ్ళు అన్నీ కూడా చాలా ప్రసిద్ధి చెందినవే. అమ్మవారి పీఠాలు కాశీలో అన్నపూర్ణగా, కాశ్మీరంలో సరస్వతిగా, శ్రీలంకలో శాంకరీదేవిగా, గయలో మంగళగౌరిగా, కొల్హాపూర్లో మహాలక్ష్మిగా, విజయవాడలో కనకదుర్గగా, అలంపూర్లో జోగులాంబగా కొలువైండి పూజలు అందుకుంటున్నారు. ఓకే అమ్మమ్మ, ఇప్పటి వరకు మనం గుళ్ళ గురించి చెప్పుకున్నాము, అమ్మవారి గురించి చెప్పుకున్నాము. సో మీరు నాకు కొంచెము పూజా విధానం గురించి చెప్పండి. అంటే పద్ధతులు ఏంటి? ఈ శరన్నవరాత్రాల్లో అమ్మవారిని
అష్టోత్తరాలతోనూ పూజ చేస్తారు, సహస్రనామంతోనూ పూజ చేస్తారు. అయితే ఈ 9 రోజులును 9 రకాల పువ్వులు, 9 రకాల పిండి వంటలతోటి, 9 రకాల బట్టల్ని, అంటే ఏ రోజు అమ్మవారికి ఏ రంగు ఇష్టమో ఆ రంగు వస్త్రాన్ని ధరించి పూజ చేయడం, అటువంటి నియమాలను పాటించడం కూడా మన వాళ్ళు చేస్తుంటారు. అమ్మమ్మ, మనం దుర్గాష్టమి అని స్పెషల్‌గా అంటూ ఉంటాం గదా! బెంగాల్‌లో అన్నిట్లో మనం దుర్గాష్టమి, దుర్గాష్టమి అంటాము. నాడు ఏం చేస్తాము ఎగ్జాక్ట్‌గా? దుర్గాష్టమి రోజున ముఖ్యమైనటువంటి రాక్షసుల్ని ఆవిడ మహిషాసురుణ్ణి, శుంభుల్ని వీళ్ళందరినీ జయించిన రోజు, ఆవేళ వాళ్ళతో యుద్ధం చేసింది. జయించిన రోజు అయిన తర్వాత జయించిన వాళ్ళతోటి ఘోర యుద్ధం చేసినటువంటి రోజు దుర్గాష్టమి. చేసి వాళ్ళని వధించింది. వధించడంతో ఆ రోజున ఏమిటంటే ఆవిడ ఎన్నో ఆయుధాలని సర్వదేవతలు ఆవిడకి సమర్పించారు. ఆ ఆయుధాలను సమర్పించడంతో మామూలుగా మిగతా మన వాళ్ళందరూ కూడా ఆయుధాలని ఎవరి ఎవరి పరిధిలో ఉన్నటువంటి ఆయుధాలను వాళ్ళు పూజిస్తూ ఉంటారు. ఆ పూజించిన ఆయుధ సామగ్రితో సాధారణంగా ఏంటంటే అది అమ్మవారు ఈ ఆయుధాలతోటే పూజించింది కాబట్టి ఇవి మనకి పూజనీయమైన వస్తువులు అని కూడా భావిస్తుంటారు. అంటే అసలు ఈ ఆయుధాలు ఈ అమ్మవారు జయించడం అనేటటువంటిది ఏమిటి అంటే లోభం, మోహం, కక్షలు, ద్వేషం, అసూయ మొదలైనటువంటి రాక్షస గుణాలను జయించి మనిషిలోని రాక్షసత్వాన్ని నివారించి దైవీ గుణ సంపత్తిని నెలకొల్పడమే ఈ పూజల యొక్క ప్రధాన ఉద్దేశం. ముఖ్యంగా దుర్గాష్టమి రోజు ఇవన్నీ కూడా ఈ పూజకి సంబంధించినవన్నీ కూడా జరిగాయి అనేటటువంటి భక్తిభావంతో పూజలు చేస్తుంటారు. అమ్మమ్మ, ఇవన్నీ కాకుండా ఇంకా ఏమైనా ప్రతిష్టత ఉందా దీనికి, దుర్గాష్టమికి? అంటే ఈ దుర్గాష్టమి రోజున ఏంటంటే ఆ రోజు పూజించినటువంటి ఆయుధ సామగ్రితో రాక్షసులు దుర్గామాత యుద్ధం జరిపి జయించారు కాబట్టి ఆ రోజు కాబట్టి చెడు మీద మంచి యొక్క విజయాన్ని ఇలా ఆయుధాల రూపంతో పూజిస్తారు. కొంతమంది తమ జీవనాధారమైనటువంటి పరికరాలను కూడా పూజించుకుంటారు. అమ్మమ్మ, మనము మన దేశం ఇంత పెద్దది కదా! సో అన్ని ప్రాంతాల్లో వేరే వేరేగా చేస్తూ ఉంటాము. సో మీరు కొంచెం దాని గురించి ఎలాబొరేట్‌గా చెప్పరా? ఏ ఏ ప్రాంతాల్లో ఎలాగ మన ఈ పండగ జరుపుకుంటాం, సెలబ్రేట్ చేసుకుంటామని? అలాగే రేఖ, మన ఈ దసరా పండుగల్లో ఉండేటటువంటి విశేషాలన్నీ కూడా ఒక్కొక్క ప్రాంతంలో స్వల్పమైనటువంటి మార్పులతోటి చేసుకుంటూ ఉంటారు. ఈ దసరా పండుగల్లో తమిళనాడులోను, కర్ణాటకలోను బొమ్మల కొలువులు పిల్లల చేత పెట్టిస్తారు. అన్ని రకాల దేవీ దేవతల్ని ఒక చోట పేర్చి షోడశోపచారాలతో పూజించి ఉదయం, సాయంత్రం తమ భక్తిని చాటుతూ ఉంటారు. సాయంత్రం ఎవరి శక్తిని బట్టి వారు ప్రసాదాలు, పళ్ళు, శనగలు, తాంబూలాలు ఇస్తారు. ఇది ఒక ఆధ్యాత్మికతతో పాటు ఒక భక్తి వాతావరణం, ఒక పండగ వాతావరణాన్ని కలుగజేసి ఆనందంగా ఉంటారు. బొమ్మల కొలువుల్లో దేవి దేవతామూర్తులతో పాటు చరిత్ర, రాజులు, దేవాలయాలు, ప్రాంతీయ విషయాలు, కర్మాగారాలు, రైతులు, పంటలు, కళలకు సంబంధించిన అనేక అంశాలను ప్రతిబింబింపచేసేటటువంటి విషయాలను కూడా చేర్చి బొమ్మల కొలువులను అతి సుందరంగా, కొంత ఆధునికంగా తీర్చిదిద్దుతారు. దీనివల్ల పిల్లలకు ఒక దైవీ భావన, నలుగురితో కలుపుగోలుతనం, ఇంటి శుభ్రత, బొమ్మల కూర్పులో ఒక విధమైన కళాభిజ్ఞత, వివిధ విషయాల మీద ఒక అవగాహన ఏర్పడుతుంది. ఇదే బొమ్మల కొలువులను ఆంధ్ర ప్రాంతంలో సంక్రాంతికి పెడతారు. అన్ని ప్రాంతాల వారి ఆంతర్యం ఒకటే. ఉత్తరాదిన ఈ దసరాలు ఆఖరి రోజున రామలీల అని జరిపి రావణాసురుణ్ణి రాముడు జయించినట్టు ఊహించి
రావణ్ణి అగ్నికి ఆహుతి చేసి చెడును పారదోలి మంచిని కాపాడినట్లు తలుస్తారు. ఇక తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మ పూజలను నిర్వహిస్తారు. అమ్మమ్మ, ఇప్పుడే మీరు బతుకమ్మ అన్నారు, తెలంగాణలో మనము సెలబ్రేట్ చేస్తామని. దాని గురించి కొంచెం వివరణంగా చెప్పరా? తెలంగాణలో ప్రతి ఇంట్లోనూ బతుకమ్మను నెలకొల్పి పూజాధికాలు చేస్తారు. గొడ్డెమ్మ, గౌరమ్మ, బతుకమ్మ అనే పేర్లతో కూడా ఈ బతుకమ్మలను రంగురంగు పూలతో 9 వరుసలలో పేర్చి ఆ పేర్చిన పూల స్వరూపానికే బతుకమ్మ పేరు పెట్టి పూజిస్తుంటారు. ఇది ఒక నవావరణార్చనకు జానపద రూపమేమో అని కూడా నాకు అనిపిస్తుంది. వయస్సులో ఉన్నవారు, మధ్య వయస్కులు, కొంచెం పెద్ద వయస్కులు, పిల్లలు అందరూ కూడా, స్త్రీలందరూ తాము పేర్చిన పూజించిన బతుకమ్మలను మధ్య పెట్టి వలయాకారంగా తిరుగుతూ చప్పట్లు చరుస్తూ అనేక విషయాల మీద, రామాయణ, భారత, భాగవతాది విషయాలు, దేశ కాల సమాజ పర్యావరణ విషయాలను పాటల్లో జోడించి బతుకమ్మ పాటగా పాడుతూ ఉంటారు. ఈ బతుకమ్మ పూజ నిర్వహణలో స్త్రీలలో నవచైతన్యం, ఉత్సాహం వెలువరిస్తుంది. శారీరక కదలికల వల్ల తమకు తెలియకుండానే ఒక రకమైన యోగ సూత్రాలకు కూడా ఈ బతుకమ్మ పూజ మూలమైందా అని అనిపిస్తుంది నాకు. ఆనాటి నుంచి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలలో బతుకమ్మ సంబరాలు ఒక ప్రాధాన్యతను సంతరించుకున్నాయంటారు. దానికి ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రాధాన్యతనిస్తోంది. 1000 సంవత్సరాల సంస్కృతి, సాహిత్య వైభవం ఈ బతుకమ్మ చరిత్రలో అంతర్లీనంగా ప్రవహిస్తోందని అంటారు. ఈ బతుకమ్మ ఆరాధనలో పర్యావరణ రక్షణ, పోషణ చాలా బాగా ఆచరిస్తున్న విధానం చాలా ప్రశంసనీయమైనది. పువ్వులను వలయాకారంగా పేర్చి ఆ పువ్వులనే పూజించడం అనేది అటువంటిది గొప్ప సాంప్రదాయం ఈ బతుకమ్మ పూజలో. మన హిందూ సంస్కృతిలో పర్యావరణాన్ని రక్షించుకుంటూ, పోషించుకుంటూ అన్ని విధాల మన పండుగలను చేసుకుంటూ ఉంటాం. హిందూ సంస్కృతిలో చెట్టు, పుట్ట, మన్ను, జంతువు మనకు అన్ని దైవ సమానంగానే భావించి పూజించుకుంటూ ఉంటాం. ఓ వెరీ నైస్. మీరైతే క్లైమేట్ చేంజ్ ని కూడా కవర్ చేసేసాం. మనం ఇప్పుడు హాట్ టాపిక్ నడుస్తోంది, మీరు దాన్ని కూడా కవర్ చేసేసారు. వెరీ నైస్ అమ్మమ్మ. చాలా సంతోషము మీరు మీ సమయాన్ని, టైంని కేటాయించి ఇంత బాగా నవరాత్రుల గురించి, విజయదశమి గురించి, మన పండగ ఈ శరన్నవరాత్రుల గురించి ఇంత డెప్త్గా, డీటెయిల్డ్గా చెప్పినందుకు చాలా సంతోషం. చాలా ధన్యవాదం మా పాడ్కాస్ట్లో వచ్చి దీని గురించి ఇంత బాగా చెప్పినందుకు. థ్యాంక్ యూ సో మచ్. సంతోషం రేఖ. మీ పాడ్కాస్ట్ ఇంకా కూడా అభివృద్ధి చెంది ఇంకా 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 మంచి విషయాల మీద మంచి వీడియోలు చేయాలని నేను మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మమ్మ. థ్యాంక్ యూ. Thank you for listening to the podcast. Please do like, share, comment and subscribe to our channel, and also press the bell icon for more video updates. Thank you.